నీ చేతిలో ఉంటే కర్ర, అదే కర్ర పోలీస్ చేతిలో ఉంటే లాఠీ. ఆ రెండక్షరాల్లోనే ఉంది లా. పోలీస్ జాబ్ ఫిజికల్గా మెంటల్గా చాలా టఫ్. అందరికిచ్చినన్ని లీవ్స్ ఇవ్వరు, కోరుకున్న టైమింగ్స్ ఉండవు. బోనస్గా టెన్షన్స్, పైనుంచి ప్రెషర్స్ అన్నీ భరించి నీతిగా బతుకుదామనుకుంటే ట్రాన్స్ఫర్స్. ఎంతో ప్యాషన్ ఉంటే గానీ ఈ ఫీల్డ్లో సర్వైవ్ కాలేరు. జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం పనిచేసే పోలీసులు చాలామందే ఉన్నారు. ఒక పోలీస్ ఎప్పుడైనా నలుగురితో నవ్వుతూ సరదాగా ఉండగా చూసారా? వాళ్ళకి జోక్ అర్థం కాకనో, హాస్య గ్రంథులు లేకనో కాదు. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా అలర్ట్గా ఉండాలని అలా ఉంటారు. అందరూ అనుకుంటున్నట్లు పోలీస్ అంటే పవరో పొగరో కాదు. పోలీస్ అంటే ప్రొటెక్షన్. అదే పోలీస్ మెయిన్ పర్పస్. నీ దగ్గర న్యాయం ఉంటే చాలు. నిన్ను రక్షించడానికి 2 ఫీట్లున్న ఒక లాఠీ, 3 సింహాలున్న టోపీ, అవసరమైతే 6 బుల్లెట్లున్న రివాల్వర్ ఎప్పుడూ రెడీగా ఉంటాయి. ఒక రూల్ ఉంది. ఇది సొసైటీని సిస్టమేటిక్గా నడపడానికి పెట్టింది. నువ్వు ఆ రూల్ని బ్రేక్ చేసావు కాబట్టి పోలీస్ స్టేషన్కి రావాలి అంటే వాడు లోకల్ లీడర్కి కాల్ చేసి మాట్లాడమని ఫోన్ని పోలీస్కి ఇస్తాడు. ఆ లీడర్, సార్ మనోడే సార్, వదిలేయండి సార్. ఇది ప్రతిరోజు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంటుంది. ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి మాత్రమే డ్యూటీ కరెక్ట్గా చేయొద్దని ఫోన్ కాల్స్ వస్తాయి. ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, ఒక పోలీస్ ప్రాబ్లంలో ఉంటే వచ్చి కాపాడేది కూడా ఇంకో పోలీసే. ఎన్నోసార్లు రక్షణ పొందిన ఈ జనాలు ఒక్కసారి కూడా పోలీస్ని కాపాడడానికి రారు. ఇలాంటి జనాల కోసం ఎప్పుడు పిలిస్తే అప్పుడు రిస్క్లో డ్యూటీ చేయడానికి వెళ్తుంటారు. ఈ ఒక్క రీజన్ చాలదా మనం ఈ పోలీస్కి సాల్యూట్ చేయడానికి? డయల్ 100. ఇట్స్ జస్ట్ నాట్ ఏ నెంబర్, ఇట్స్ ఏ హోప్.